ప్రకృతి ఒక్కటి పాదు, ఫలములు సుఖ దుఃఖములు రెండు, గుణములు మూడు వేళ్ళు, తగురసంబులు నాలుగు, ధర్మార్థ ముకరంబు, లెరిగెడి విధములైంద్రియంబు, ఆరు స్వభావంబు, శోకమోహాదులూర్ములు, ధాతుములొకేడు, పై పొరలెనిమిది ప్రంగలు, భూతంబులైదు, బుద్ధియు మనోహంకృతులున్, రంధ్రములు తొమ్మిదియున్, గోటరములు, ప్రాణపత్ర దశకంబు, జీవేశ పక్షియుగమును, కలుగు సంసార వృక్షంబు, కలుగజేయునుగాన, నడగింపరాజవ కరుణమీవ. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. బ్రహ్మాది దేవతలు దేవకి గర్భస్థుడైన శ్రీకృష్ణుని ఈ విధముగా స్తుతించినారు. పద్యభావము: జీవులకందరికీ ఈశ్వరుడము నీవు ఒకడివే. ఈ సృష్టిలో సంసారమనే వృక్షము ఒకటుంది. దానికి ప్రకృతి అనే పాదు ఒకటి. సుఖదుఖాలనేవి దాని రెండు ఫలాలు. సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలు మూడు దానికి వేళ్ళు. ధర్మము, అర్థము, కామము, మోక్షమనే నాలుగు పురుషార్థాలు. ఆ ఫలముల రసాలు. దానికి శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన అనే ఐదు ఇంద్రియాలు, గ్రహించే విధానాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే ఆరు స్వభావాలు. ఆ వృక్షానికి గల ఆరు ఊర్ములు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనం, మరణమని అనేవి. రసము, రక్తము, మాంసము, మేధస్సు, హస్తి, మజ్జ, శుక్రమనే 7 ధాతువులు ఆ వృక్షానికి గల 7 పరలుగా ఉంటాయి. ఇంత తెలిసి ఇంకా తొట్టుపాటు పడమెందుకు? పంచభూతాలు, బుద్ధి, మనసు, అహంకారం అనే 8 ఆ వృక్షానికి కొమ్మల. పంగల నుండి సాగిన కన్నులు, చెవులు, ముక్కు పుటాలు, నోరు, మలమూత్ర ద్వారాలనే 9 ఆ వృక్షానికి గల 9 త్వరలు. ఆ సంసార వృక్షము ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానమనే పంచ ప్రాణాలు. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయమనే 5 ఉపప్రాణాలు. మొత్తము 10 ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది. జీవుడు, ఈశ్వరుడనే 2 పక్షులు ఆ వృక్షము పైన నివసిస్తూ ఉంటాయి. ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి, రక్షించడానికి, మళ్ళీ లయము చేయడానికి ప్రభువు నీవు ఒక్కడవే. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని స్తుతించినారు. శుభం. ప్రకృతి ఒక్కటి పాదు, ఫలములు సుఖ దుఃఖములు రెండు, గుణములు 3 వేళ్ళు, తగురసంబులు 4, ధర్మార్థముకరంబు, లెరిగెడి విధములైంద్రియంబు, 6 స్వభావంబు,
ఆ శోకమోకాదులూర్ములు ధాతువులొక్క ఏడు పై పొరలెనిమిది ప్రంగలు భూతంబులైదు బుద్ధి మనోహంకృతులను రంధ్రములు 9 గోటరములు ప్రాణపత్రదశకంబు జీవేశ పక్షియుగమును కలుగు సంసార వృక్షంబు కలుగజేయునుగాన అడగింపరాజవ కరుణమీవ